ఇప్పుడు నేను కొడంగల్ నియోజకవర్గ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా, ఆలోచన చెయ్యండి అని నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా 99% కొడంగల్ బిడ్డలే, ఈయనే పుట్టినరు, ఈయనే పెరిగినరు. మీరు ఇవాళ మీడియాలో పనిచేస్తూ సామాన్య ప్రజల కంటే మీకు ఎక్కువ సమాచారం ఉంటుంది. నేను అడగదలుచుకున్నా, హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే నేను తెచ్చిందే కదా. ఇవాళ కొడంగల్ వీధుల్లో దీపాలు వెలుగుతున్నాయంటే ఆయన నేనున్నప్పుడు తెచ్చిందే కదా. ఇవాళ కొడంగల్లో ఉన్న డిగ్రీ కాలేజ్ నేను తెచ్చిందే కదా, కట్టిందే కదా బిల్డింగ్. జూనియర్ కాలేజ్ నేను కట్టిందే కదా. ఇవాళ పాఠశాలలు అన్నీ నేను నిర్మించినవే కదా. ఇవాళ మజీద్ అయినా, గుడి అయినా, బడి అయినా, కొడంగల్లో కట్టిన నీళ్ళ ట్యాంకులైనా, మినీ స్టేడియం నేను తీసుకొస్తే వీళ్ళు రద్దు చేసింది. గురుకుల పాఠశాలల్ని స్థాయి పెంచి పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించినాం. రావులపల్లిలో నుంచి మొదలు పెడితే ప్రతి హై స్కూల్లో కొత్త పాఠశాల భవనాలను ఆయన నేను ఉన్నప్పుడు కట్టించిన. ఆయన నేనున్నప్పుడే కాగ్నా నీళ్లు పైపులు వగిలిపోయి కొడంగల్కు రాకపోతే ఎండాకాలం వస్తే ఎప్పుడు చూసినా కుండల ప్రదర్శన జరుగుతుందని మొత్తం కొత్త పైప్ లైన్ కాగ్నా నుంచి కొడంగల్ ప్రాంతానికి, కొడంగల్ మండలానికి తాగడానికి నీళ్లు తీసుకొచ్చి ఆ కొడంగల్ పట్టణం యొక్క తాగునీటి దాహార్తిని తీర్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే కదా. అదేవిధంగా మిషన్ భగీరథ మేము ఎక్కడనో అద్భుతం కనిపెట్టినాం. చంద్రమండలంలో ఉండే నీళ్లను శివుడి తల మీదకి తెచ్చి, శివుడి తల మీద నుంచి గంగను భూమి మీదకి తెచ్చి, ఆ గంగను మిషన్ భగీరథ పేరు మీద కొడంగల్కి ఇంటింటికి నల్లా ఇచ్చినని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడున్న మీడియా మిత్రులకు ఆయన కోయిల్ సాగర్ నుంచి కొడంగల్కు ఆ రోజు 5 మండలాలు ఉండి ఈరోజు 8 మండలాలై, నారాయణపేటలో 2 మండలాలు కోయిల్కొండ దామరగిద్దతో సహా 7 మండలాలకు 250 కోట్లతోని 350 గ్రామాలకు కోయిల్ సాగర్ నుంచి శాశ్వతంగా తాగునీటిని ఇంటింటికి నల్లా ఇవ్వడానికి నిధులు మంజూరు చేయించి 100 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఖర్చు పెట్టించిన. పనులు జరుగుతున్నప్పుడు మీరే పోయి కోయిల్ సాగర్లో పోయి కడుతున్న నీళ్ళ పంపింగ్ కానీ, ఫిల్టర్ బెడ్స్ కానీ, అక్కడ భూమి మేము ఇబ్బంది అయితే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిపోతలేవంటే ప్రైవేట్ వాళ్ళతో డబ్బులు ఎక్కువ ఇప్పించి ఆ భూములు కొని ఇవాళ కొడంగల్లో మద్దూరు, కోస్గికి ప్రాంతాలకు వస్తున్న నీళ్లు కోయిల్ సాగర్ నుంచి ఇంటింటికి నల్లకు ఆ మేము ఉన్నప్పుడు తీసుకొచ్చినాయి.